హలో గైస్, రెండో రోజే రచ్చ మామూలుగా లేదు. ఒక రేంజ్లో మన కంటెస్టెంట్ అందరూ దుమ్ము లేపేస్తున్నారు హౌస్ లోపల. ఆదిత్య ఉంగరేది అన్నారని చెప్పేసి మన నాగమానికంట మామూలుగా ఫైర్లో లేడు, ఆయన మీద రచ్చ లేపేస్తున్నాడు. ఇంకో పక్క తను కొంచెం కూల్ చేద్దాం కదా అని చెప్పేసి మనకంటే వయసులో పెద్దోడైనా కొద్దిగా గౌరవం ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నా కూడా మనకంట అసలు ఎన్నే పొజిషన్లో లేడు. మనకంట చాలా స్టబాన్గా ఉన్నాడు. నిన్నే మనం చూసాం కదా, అనిల్ రావుపూడి గారు నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా కానీ నాకు నేనే అని చెప్పాడు. చూడ్డానికి మనడు కొంచెం తేడాగానే ఉన్నాడు. ఆ మొండితనం అది మంచిదే, కానీ పోను ముందుకెళ్ళే కొద్ది ఇదే యాటిట్యూడ్ కనుక కంటిన్యూ అయితే తన చుట్టూ తనే శత్రువులను పెంచుకున్నాడు అవుతాడు. సో అదే నామినేషన్కి లీడ్ చేసి అదే బయటికి పంపించేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఒక క్రేజీ విషయం అనుకుంటే ఈరోజు ఇంకో క్రేజీ విషయం జరిగింది. అదేంటంటే సరదాగా హౌస్లో హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆడుకుంటున్నారు. దానిలో ఆరెంజెస్తో కూడా ఆడుకుంటున్నారు అనమాట. కాకపోతే సోనియాకి పిచ్చ కోపం వచ్చేసింది చూడగానే. అసలు ఆరెంజెస్తో ఎలా ఆడతారని చెప్పి శేఖర్ భాషతో ఫుల్గా గొడవ పడిపోయింది. సరిగ్గా కొంచెం ఆలోచిస్తే పర్లేదు, ఎందుకంటే కొంతమందికి చాలా హైజీన్గా తినాలనిపించింది. సోనియా కూడా అలాగే అనిపించుండొచ్చు. దాని గురించి తను ఆర్గ్యూ చేసి ఉండొచ్చు. కాకపోతే అంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పినా సరిపోయేది. నువ్వు డ్రైనేజ్లు వేసుకుంటావు, ఎక్కడ వేసుకుంటావు నాకెందుకు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సెకండ్ హైలైట్ అనుకుంటే థర్డ్ హైలైట్ ఇంకోటి ఏంటంటే టాస్క్. అసలు ఆ టాస్క్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఒక పెద్ద అడ్వెంచర్ సెటప్లా చేశారనమాట దాన్ని ఈరోజు. ఆ టాస్క్లో నాకు ఎందుకో ఖచ్చితంగా నైనికనే గెలుస్తుంది అనిపిస్తుంది. దానికి రీజన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, స్వతహాగానే నేను డాన్సర్ కాబట్టి తను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. రెండోది ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి అందరికంటే చాలా షార్ట్ అలాగే లైట్ వెయిట్ ఉన్నది కూడా అమ్మాయి అనమాట. సో దట్ ఆ టాస్క్లో ఉన్న తాళ మీద ఈజీగా బ్యాలెన్స్ అయ్యి లాస్ట్ వరకు తన మాత్రమే సస్టైన్ అవుతుందని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. చూద్దాం మరి ఈరోజు ఏమైందో. ఖచ్చితంగా నా ప్రిడిక్షన్ రైట్ అయిద్దని చెప్పి నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.